అండి, అందరికీ నమస్కారం. మరళా హోమ్‌కి స్వాగతం. ఇప్పుడు టైం ఈవినింగ్ 5 కావస్తుంది. మా చిన్ను స్కూల్ నుండి వచ్చాక తనకు స్నాక్స్ పెట్టిస్తే తింటూ తన కోసం తెప్పించినటువంటి పెడియాష్యూర్ బాక్స్‌ని చూస్తూ ఎప్పుడు తీసుకొచ్చారని నన్ను అడుగుతున్నాడు. ఈలోపు వాషింగ్ మిషన్ టైం కూడా ఎండ్ అయింది. మా చిన్నునే ఇంకా స్విచ్ అండ్ ట్యాప్ ఆఫ్ చేసి హాల్లోకి వచ్చి తనే వీడియో షూట్ చేస్తున్నాడు. వాషింగ్ టైం కూడా అయిపోయింది కదా! ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా కొన్ని డ్రాయింగ్ స్టాండ్‌కి వేసి కొంచెం మందం ఉన్న ప్యాంట్స్, నైటీస్ అయితే డాబా మీద ఆరేస్తాను. బయట క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. నిన్నటి నుంచి తుఫాను, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కంటిన్యూస్‌గా. నైట్ కూడా అసలు ఏమాత్రం వర్షం తగ్గలేదు. బయట క్లైమేట్ అయితే చెప్పలేం. కొంచెం జలుబు కూడా చేసింది. ఇంకా వాషింగ్ మిషన్‌లో ఉన్నటువంటి బట్టలన్నీ కూడా టబ్‌లో వేశాను. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్లో మనం లిక్విడ్ అవన్నీ వేస్తాం కదా, ఆ బాక్స్ని క్లీన్ చేసి పెడతానమాట ఎప్పటికప్పుడు నేను. అదే క్లీన్ చేసి ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్కే పెట్టేశాను. ఒక్కొక్కసారి డిటర్జెంట్ ర్యాక్లో మనం యూజ్ చేసిన సర్ఫ్ కానీ లిక్విడ్స్ కానీ కొద్దిగా మిగులుతుంటాయి కదా, దాన్ని అలాగే ఉంచితే బ్యాడ్ స్మెల్ వచ్చి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దానికోసమని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ మార్నింగ్ చెత్త వస్తే చెత్త వేసిన తర్వాత డస్ట్బిన్ని క్లీన్గా అంటే నీట్గా క్లీన్ చేసి స్టెప్స్ మీద ఆరబెట్టాను. చెత్త వేసిన ప్రతిసారి నీట్గా క్లీన్ చేసి ఆరబెడతాను. మా డస్ట్బిన్ పైన లిడ్ విరిపోయింది, అయినా చెత్త మీద దోమలేమీ వాలకుండా కవర్ చేస్తాను. నెక్స్ట్ డస్ట్బిన్లో చెత్త నేను డైరెక్ట్గా వేయను. అంటే నేను క్యారీ బ్యాగ్స్ ఏమైనా కొన్నప్పుడు క్యారీ బ్యాగ్స్ వస్తుంటాయి కదా, ఆ క్యారీ బ్యాగ్స్ని డస్ట్బిన్లో పెట్టేసి డస్ట్ని స్టోర్ చేస్తానన్నమాట. స్పెషల్గా క్యారీ బ్యాగ్స్ అంటూ ఏమీ కొనను. చెత్తే కదా అని నెగ్లెక్ట్ చేస్తే ఆ చెత్తే మన ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి డస్ట్బిన్ విషయంలో చాలా కేర్గా ఉండాలన్నది నా ఒపీనియన్. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసి టబ్లో వేసానని చెప్పాను కదా, ఇప్పుడు వాటిని డ్రాయింగ్ స్టాండ్ మీద ఆరవేస్తున్నాను. కొన్నిటిని మాత్రం ఆరవేస్తాను, మిగతావేమో డాబా మీద ఆరేస్తాను. ఇక మా చిన్నకి వేడి నీళ్ళని స్టవ్ మీద కాగబెట్టి అవి కాగిన తర్వాత బకెట్లో పోసొచ్చాను. తను స్నానం చేసి వచ్చేలోపు డ్రాయింగ్ స్టాండ్ మీద బట్టలు ఆరేయడానికని నేను బాల్కనీలోకి వచ్చి నా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లైమేట్ చూస్తే ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేని సిచ్యుయేషన్. నిన్న ఈవినింగ్ నుంచి ఇలానే ఉంది. చలిగాలి బాగా వీస్తుంది. నాకు నిన్న నైట్ నుండే కొంచెం హెడేక్ అండ్ జలుబు చేసింది. ఇక మార్నింగే లేస్తాం కదా, 5:30కే లేస్తాం కదా ఎర్లీ మార్నింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి నుండి ఇట్లనే ఉంది. ఈ చలిగాలికి తల పట్టేసినట్టు, అంటే తలంతా బరువుగా ఉంది. ఏది ఎట్లున్నా ఇంట్లో పనులు చేయక తప్పదు, తినక తప్పదు కదా. అందుకని ఎప్పటికప్పుడు పనులు చేస్తుంటేనే మనకు కూడా కొంచెం బర్డెన్గా ఉండదు. ఇక డ్రాయింగ్ స్టాండ్ మీద బట్టలు ఆరవేయడం అయింది. ఇలా మా చిన్ను కూడా రెడీ అయ్యాడు. ఇంకా బట్టలన్నీ ఆరవేసిన తర్వాత డ్రాయింగ్ స్టాండ్ ఉంది కదా, దాన్ని ఇట్లా వెనక్కి జరుపుతున్నాను అనమాట. మళ్ళీ దారికి అడ్డుగా ఉంటే నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని డ్రాయింగ్ స్టాండ్ని షూ ర్యాక్ పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపు మా చిన్ను కూడా వచ్చి తను వీడియో షూట్ చేశాడనమాట. ఇంకా నేను డాబా మీదకి వెళ్తున్నాను. వెనకాల వీడియో షూట్ చేసుకుంటూ తను కూడా డాబా మీదకి వచ్చాడు. క్లైమేట్ చూశారు కదా ఎలా ఉందో, మబ్బుగా ఉంది. చలిగాలితే విపరీతమైన చలిగాలి. ఇక వర్షం పడింది కదా, డాబా మీద నీళ్ళు నిలిచాయన్నమాట. దాన్ని వైపర్తో ఇట్లా నెట్టేశాను. కొంచెం అక్కడక్కడ డ్రై అయిపోయింది, కొన్ని చోట్ల ఏమో అట్లా వాటర్గా ఉందన్నమాట. క్లైమేట్ అంతా కూడా ఒకసారి మీకు చూపించాను ఎలా ఉందో. ఏ టైంలో వర్షం పడుతుందో చెప్పలేము. అయినా ఇంకా బట్టలు అయితే ఆరేసాను కింద ఆరవేయడానికి. అంటే కింద దండాలు ఏమీ లేవు, కట్టుకోలేదు. ఇంకా అందుకని పైన వచ్చి ఆరేసాను అనమాట. ఇంకా ట్యాంక్లో వాటర్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే నిన్న ఈవినింగ్ వేసాను, ఇంకా ఈరోజు వేయలేదు. అంటే ఈవినింగ్ వేస్తే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వేస్తాను, మార్నింగ్ వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తాను అనమాట. ఇంకా అందుకని వాటర్ ఎన్ని ఉన్నాయో చూస్తున్నాను. మళ్ళీ కరెంటు కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు, అందుకని ముందే చూసి పెట్టాను అనమాట. ఇలా మా చిన్నునేమో ఇంకా నేను చూస్తాను అనేసి మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి తను ట్యాంక్లో తొంగి చూస్తున్నాడు అనమాట. చూస్తే వాటరు ట్యాంక్ బాటంలో ఉన్నాయి. ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నాను. 20 days ఏమో అయింది వాటర్ ట్యాంక్ క్లీన్ చేసి. ఎలా డస్ట్ ఉందో చూసారా, నీళ్ళలో ఇంత డస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా నేను మళ్ళీ కిందకి వచ్చేసి మోటార్ ఆన్ చేశాను. మోటార్ ఆన్ చేసి మళ్ళీ పైకి వెళ్తాను. మోటార్ కూడా ఆన్ అయింది, వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ వీడియోలో అయితే మీరు చూడొచ్చు
ఈ వాటర్ అంటే ఈ ట్యాంక్ ఫుల్ అయ్యేంత వరకు ఇంకా డాబా మీదనే ఉండి ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత కిందకు వస్తాను. ఇంకా ఈ వాటర్ ట్యాంక్ కూడా ఫుల్ అవుతుంది. అంటే 15 or 20 మినిట్స్ అయితే ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఇంకా ఈ ట్యాంక్ ఫుల్ అయ్యేలోపు కిందకెళ్ళి బోర్ ఆఫ్ చేస్తాను. లేదంటే మళ్ళీ ట్యాంక్ ఫుల్ అయ్యి ఆ వాటర్ అన్నీ కూడా డాబా మీద పడుతుంటాయి అన్నమాట. అందుకని ఈలోపే ట్యాంక్ ఫుల్ అయ్యేలోపే కిందకు వచ్చేసి బోర్ ఆఫ్ చేశాను. ఇంకా నెక్స్ట్ బోర్కి అది క్యాప్ లాగా ఉంది, అది స్క్రూ అంతకుముందే ఊడిందనమాట. ఇంకా దాన్ని కొంచెం ఫిట్ చేయించాలి. నెక్స్ట్ దానిపైన వర్షం పడినా కూడా మోటార్ ఏమి ఖరాబ్ కాకుండా పైన రేక్తో ఇట్లా లిడ్ లాగా వచ్చింది, అది కూడా పెట్టేశాను. నెక్స్ట్ మాకు ఈ నెల అంటే భగీరథ వాటర్ ఛార్జ్ బిల్ ఎంత వచ్చిందంటే 33 రూపీస్ వచ్చింది. అంటే 1 or 2 టైమ్సే వేసాము, 1 టైమే వేసానట్టుంది. అంతే, ఈరోజే వచ్చిందనమాట. నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే రోజు వ్లాగు. మధ్యాహ్నం మార్నింగ్ అంతా వర్క్ చేసుకొని ఇంకా 11 కల్లా ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యి తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నాను. కొద్దిగా వీడియో షూట్ చేద్దామని చేశానమాట. ఈరోజు కూడా క్లైమేట్ అలానే ఉంది, ఎప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పలేము. అందుకని వాషింగ్ అయితే వేయలేదు. వాషింగ్ నెక్స్ట్ డే అంటే రేపు వేయచ్చునని ఆగానమాట. నిన్న ఈవినింగ్ వేసిన బట్టలు ఈరోజు ఆరలేదు, మిషన్లో వేసినా కూడా. అంటే లైట్ వెయిట్ బట్టలు అయితే డ్రై అయినాయి. ఇంకా జీన్ ప్యాంట్స్, అండర్వేర్స్ అవి ఉంటాయి కదా, నైటీలు, అవేమి కూడా సరిగ్గా డ్రై అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఈలోపు పూజ చేసుకొని ఇంకా టీవీ 12 అయింది. టీవీ ఆన్ చేసి ఏమైనా మూవీ చూద్దామని టీవీ ఆన్ చేసేలోపు మాకు డైలీ కూరగాయలు అమ్మ వచ్చి తను కూరగాయలు ఇస్తుందనమాట. తన దగ్గర తీసుకుంటాను. ఇంకా కూరగాయలు కూడా తీసుకున్నానమాట. తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికని వెళ్ళాను. ఏమేమి తీసుకున్నానో అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. తను వెళ్ళాక ఇక గేట్ క్లోజ్ చేసి ఇంట్లోకి వచ్చాను. కూరగాయల రేటు అటు ఇటు అయినా మంచిగానే ఇస్తుంది. ఒకవేళ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటున్నా పిలుస్తుంది. వాళ్ళ 2 పిల్లలు కూడా మా చిన్న స్కూలే కాబట్టి ఆ చనువుతోనే ఒక్కొక్కసారి నేను చూసినా చూడకపోయినా తనే వచ్చి కూరగాయలు వచ్చాయని పిలుస్తుంది. మెంతికూర, గోరుచిక్కుడు అండ్ బీన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ అవన్నీ కిచెన్లో పెట్టేసి ఇంకా నిన్న ఈవినింగ్ డ్రైయింగ్ స్టాండ్ మీద ఆరవేసిన బట్టలు ఉన్నాయి కదా, వాటిలో కొన్ని డ్రై అయితే అవి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను. కొన్ని ఎండినాయి. సాక్స్ అని, కర్చీఫ్స్ అని ఉంటాయి కదా లైట్ వెయిట్, ఆ లైట్ వెయిట్ బట్టలు మాత్రమే డ్రై అయినాయి. ఇంకా వాటినే ఫోల్డ్ చేస్తున్నాను. ఏదేమైనా సమ్మర్ సీజనే బెటరు. ఈ సీజన్లో మెయిన్ బట్టల ప్రాబ్లం. రైనీ అండ్ వింటర్ సీజన్లో బట్టలు త్వరగా డ్రై అవ్వవు కదా, యూనిఫామ్స్ డ్రై అవ్వకపోతే ఇక పెద్ద ప్రాబ్లం. ముందు పిల్లలు భయపడతారు, యూనిఫామ్ వేసుకురాకపోతే స్కూల్లో ఏమైనా అంటారేమోనని వీళ్ళ కంగారు. ఇంటి దగ్గర మనకి ఈ బట్టల టెన్షను. ఇక ఫ్యాన్ ఆన్ చేసి అటు ఇటు టర్న్ చేసి మనకు ఒకటే పని. అందుకే ఏది ఏమైనా నా దృష్టిలో మాత్రం సమ్మరే బెటర్ అని చెప్తాను. సమ్మర్లో అయితే ఏ ఫ్యానో కూలో ఏసీ అయినా వేసుకొని ఉండొచ్చు, కానీ ఈ వింటర్లో రైనీ సీజన్లో బట్టల ప్రాబ్లం అయితే తట్టుకోలేము. నెక్స్ట్ ఇంకా బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసి ఎవరి బట్టల దగ్గర వాళ్ళని సర్దేసి వచ్చాను. ఇందాక కూరగాయలు తీసుకున్నాను చెప్పాను కదా, మెంతికూర కింద వేర్లు ఉంటాయి కదా, అవి కట్ చేసి ఒక కాటన్ బ్యాగ్లో పెట్టి ఇంకా దానికి ముడి వేసి క్లోజ్ చేసి మళ్ళీ పైన పాలిథిన్ కవర్లో పెట్టేసి దాన్ని కూడా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. నెక్స్ట్ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను కదా, వాటిని కూడా ఇది నెట్ బ్యాగ్ ఉంటుందిగా, నెట్ బ్యాగ్ అందులో వేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, జలుబు చేసింది, వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది. అందుకైతే కొంచెం సారీ అయితే చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఆ చిక్కుడుకాయలను కూడా నెట్ బాస్కెట్లో వేస్తున్నాను. ఇవన్నీ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా వర్క్ ఉంది. ఆ వర్క్ ఏందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మరవద్దు.
అది క్లిక్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఇంకా నేనేంటంటే అవి క్యారీ బ్యాగ్లో పెట్టేశాను కదా, ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది ఒకటి చెప్పాలనుకున్నాను. ఇక్కడ చాలామంది వీడియోస్ చూస్తున్నాను కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. వీడియోస్ నచ్చుతున్నాయా లేదా నాకు కూడా అర్థం అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ని బట్టే కదా నాకు వీడియో నచ్చుతుంది లేదని తెలిసేది. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అవన్నీ ఇంకా వేస్ట్ ఉంటాయి కదా, వేలు అవన్నీ కట్ చేశాను కదా, అవన్నీ కూడా ఇంకా డస్ట్బిన్లో పెట్టడానికి వెళ్తున్నానమాట. ఒకసారి చూపిస్తున్నాను. కింద రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ కట్ చేశాను అనమాట. అవి ఇంకా డస్ట్బిన్లో పెట్టేస్తున్నాను. డస్ట్బిన్లో పెట్టిన తర్వాత ఇంకా నేను అది కవర్ క్లోజ్ చేస్తానన్నమాట. ఓపెన్లో పెట్టను, మొత్తం వేసిన తర్వాత క్లోజ్ చేస్తానన్నమాట. ఎందుకంటే దాని మీద దోమలు వాలి ఇంకా మళ్ళీ ఇక మొత్తం స్ప్రెడ్ అవుతుంటాయి కదా దోమలు, అందుకని క్లోజ్ చేస్తాను. ఏదైనా చెత్త వేయగానే క్లోజ్ చేస్తానన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్లేట్ కూడా క్లీన్ చేశాను. ఇంకా ఇప్పుడు వర్క్ ఉంది. ఆ వర్క్ ఏంటో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ ఆఫ్టర్నూన్ అంటే ఇంకా మా చిన్న స్కూల్ నుండి వచ్చే టైం అయింది. ఒకవైపు ఏమో నీళ్ళ బిందెను పెట్టాను, అంటే ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. ఇంకో వైపు ఏమో బాయిల్డ్ ఎగ్స్, అంటే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. అది స్టవ్ ఆన్లోనే ఉంది. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి కూడా వండలేదన్నమాట. అంటే నేను మా నాన్న ఇద్దరం కూడా తినము. నేను అసలు తినను నాన్ వెజ్. ఇంకా మా చిన్న కోసమని బాయిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక వర్క్ ఉందని చెప్పాను కదా, డాబా మీద మార్నింగ్ రైస్ డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ క్లీన్ చేసి డాబా మీద ఆరబెట్టాను. పైన ఆరబెడితే మళ్ళీ వర్షం వస్తే తడుస్తుందేమని స్టెప్స్ మీద ఆరబెట్టాను అనమాట. అంటే క్లీన్ చేయగానే ఒక డ్రై క్లాత్తో తుడిచేసి ఆరబెట్టేశాను. అంటే మళ్ళీ మరకలు అవి పడతాయి కదా డ్రమ్ మీద, అందుకని అలా పడకుండా ఉండాలని డ్రై క్లాత్తో తుడిచి ఆరబెడతాను. రైస్ అయిపోయినప్పుడల్లా ఇలా డ్రమ్ క్లీన్ చేయడం వలన అంటే మనం మళ్ళీ ఫ్రెష్ రైస్ పోస్తాం కదా, రైస్ అనేది పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎంత సన్న బియ్యం అయినా సరే డ్రమ్ము అడుగున కొంచెం చూస్తే పౌడర్ లాగా ఉంటుంది కదా, ఆ పౌడర్ మీద మళ్ళీ మనం ఫ్రెష్ బ్యాగ్ ఓపెన్ చేసి రైస్ పోసామనుకోండి పురుగు పడుతుంది. అందువల్ల మనం రైస్ అయిపోగానే డ్రమ్ క్లీన్ చేసి రైస్ పోసుకుంటే రైసు మంచి ఫ్రెష్గా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. డ్రమ్లో రైస్ పోసాను. ఇంకా డ్రమ్ మీద చేటలు పెట్టుకుంటాను నాకు అందుబాటుగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను.